హాయ్ అండి. ముందు వీడియోలో ఆది బ్లౌజ్ పీస్ మీద వేసుకుని మార్కింగ్ చేసుకుంటే ఏ విధంగా వస్తుందో, టేప్ కొలతలతో మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే ఏ విధంగా వస్తుందో మీకు బ్యాక్ పార్ట్ కటింగ్లో డిఫరెంట్నెస్ చూపించాను కదండి. ఇప్పుడైతే మనము హ్యాండ్స్కి కూడా ఆది బ్లౌజ్తో అయితే ఏ విధంగా వస్తుందో, కొలతలతో అయితే ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చెప్తానండి. మనం క్లాత్ని అయితే ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ అయితే వస్తాయి. కింద వైపునైతే హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా చూసుకుని కట్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేశారంటే వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుందండి. అలాగే మనకి చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1.5 ఇంచు పేపింగ్ వేసుకునే ఉద్దేశం ఉంటే 1/2 ఇంచు సరిపోతుంది. నేనైతే 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనం ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలండి. మనం కొలతలతో మార్కింగ్ చేసినా సరే కస్టమర్ ఇష్టం బట్టి హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, చంక లూజు ఈ 3 హ్యాండ్ కటింగ్ ఉపయోగపడతాయి. అలాగే కుట్టు కోసము హ్యాండ్ పొడవు కంటే 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. తర్వాత మనకి హ్యాండ్ డౌన్ కోసము పెద్ద సైజుకి అయితే 3.5, చిన్న సైజు బ్లౌజ్కి అయితే 3 ఇంచెస్కి ఈ విధంగా హ్యాండ్ డౌన్ పెట్టుకుంటాము. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత మనము పైన వైపు 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి కొద్దిగా హ్యాండ్ డౌన్ మార్కింగ్ దాకా ఈ విధంగా రౌండ్ అయితే మార్కింగ్ చేసుకుంటామండి. అలాగే ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా హ్యాండ్ వేసుకుని చంక లూజు, హ్యాండ్ లూజు ఈ 2 మార్కింగ్లు ఈ విధంగా పెట్టుకుని ఆ 2 మార్కింగ్లకి కూడా ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. ఈ విధంగా లైన్స్ కొట్టుకున్న తర్వాత మీకు కనిపించడం కోసం పైన వైపు మార్కింగ్ కొంచెం డార్క్గా అయితే గీసానండి. తర్వాత కొచ్చుల కోసము కింద 1.5 ఇంచెస్, పైన 1.5 ఇంచెస్కి ఈ విధంగా ఇంకొక మార్కింగ్ కొట్టుకోవాలి. ఇది కొచ్చుల కోసం అన్నమాట. ఈ విధంగా మనం కొలతలతో అయితే మార్కింగ్ చేస్తాము. అలా కాకుండా హ్యాండ్ని వేసేసుకుని ఏ విధంగా మార్కింగ్ చేస్తామో కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ హ్యాండ్ని అయితే మనము ఎక్కడ లూజ్ లేకుండా కరెక్ట్గా మడత పెట్టుకుని, చూసారు కదా, కరెక్ట్గా మడత పెట్టుకుని ఈ విధంగా వేసుకోవాలి. కింద వైపు 1/2 ఇంచు, పైన వైపు 1/2 ఇంచు కుట్లు కోసము మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజు, చంక లూజుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా కుచ్చుల కోసం చేసుకోవాలి. చూసారు కదా, మనకి కొలతలతో మార్కింగ్ చేసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ ఈ విధంగా వేసుకుని మార్కింగ్ చేసుకున్న సేమ్ ఒకలాగా వచ్చింది. అంటే హ్యాండ్ రౌండ్ తిప్పేటప్పుడు మట్టుకు మీకు హ్యాండ్ రౌండ్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నది తెలిసి ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే మనకి హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ భాగం వచ్చేసరికి హ్యాండ్ డౌన్ చేస్తాం కదండి, దాన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మనము హ్యాండ్ని ఈ విధంగా పెట్టుకున్నప్పుడు పైన వైపున 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక లూజ్కి మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్కి ఈ విధంగా మడత పెట్టినప్పుడు మడతలోని ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర 3/4 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని హ్యాండ్ డౌన్ కూడా మీరు మార్కింగ్ వేసుకోవాలి. మీరు హ్యాండ్ రౌండ్ మార్కింగ్ చేయడం రావాలి, హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేయడం రావాలండి. ఈ కోతలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక నోట్బుక్ మీద నోట్ చేసుకోండి. అలాగే మీరు ఏ షేప్లో మార్కింగ్ చేసి కట్ చేయాలన్నది కూడా డ్రా చేసుకుని బుక్లో పెట్టుకున్నారంటే మీరు కట్ చేసేటప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుందండి. హ్యాండ్ డౌన్ అయితే ఏ సైజు బ్లౌజ్ వరకైనా సరే ఈ విధంగానే తీయాలండి. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.